ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజలపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి చర్యలు, కృష్ణప్ప కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న త్రిలోకరెడ్డిపై చర్యలు, కృష్ణప్ప కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న త్రిలోకరెడ్డిపై చర్యలు, సంఘాల ఐక్యత. నివాస అయిన కృష్ణప్ప మరియు లక్ష్మమ్మ వాళ్ళు ఒక గౌరవ వ్యవసాయం చేసుకుంటూ ఒక గౌరవపరమైన జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఆ విలేజ్లో వాళ్ళకి 255 51 సెంటు, 255/6లో 31 సెంటు, 255లో 8లో బార్లో 40 సెంట్లు మొత్తం విస్తీర్ణం కలదు. ఇది వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు అనుభవించుకుంటూ సాగు చేసుకుంటున్నారు. అయ్యా, రెవెన్యూ వరకు మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళ భూమిలో వాళ్ళు బోర్ వేసుకుంటే అదే గ్రామం చెందిన త్రిలోకరెడ్డి ఎందుకు అడ్డు చెప్తున్నాడు? అతనికి దీనికి సంబంధం ఏం లేదు. అతను కొనుక్కున్న భూమికి దీనికి దూరం చెప్పబంది అన్నీ వేరేగా ఉన్నాయి. ఎందుకు అడ్డగిస్తున్నారు? ఆ త్రిలోకరెడ్డి వాళ్ళు అడ్డగిస్తుంటే మీరు ఎంఆర్ఓ గారు ఎందుకు మీరు అడవడం లేదు? విఓఓ గారు ఆ త్రిలోకరెడ్డికి డబ్బుకి రాజకీయాలకి లోబడి అతను ఒత్తాసు పలుకుతున్నాడు కనుక ఆ విఓఓ పైన చట్టమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ విఓఓ గారి మీద చర్య తీసుకుపోతే మేము ప్రజా సంఘాలను కూడగొట్టుకొని కృష్ణమ్మ గారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ ఆర్డీఓ ఆఫీస్ కాడ కానీ మరి ఎంఆర్ ఆఫీస్ పంజాబ్ ఎంఆర్ ఆఫీస్ కానీ మేము నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ విఆర్ఓకి మేము హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు ధనవంతులైన త్రిలోకరెడ్డి గారికి నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ సర్వేగానే అందరికీ న్యాయం చేయాలి. చట్టపరములు అందరూ సమానులే అని గుర్తు చేసుకొని మేము నీకు గుర్తు చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఆ లంచానికి రాజకీయ లోబడి వాళ్ళకి కృష్ణమ్మ వారికి అన్యాయం చేస్తే ఈ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామని హెచ్చరిస్తున్నాం. డివిజన్ కార్యదర్శిని ఈరోజు పెద్దపంజాని మండలం దరిపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్లో 255/3, 255/6, 255/8లో కృష్ణప్ప గారికి భూమి ఉండాలి. అదే ప్రకారం వాళ్ళ రిలేషన్లో కూడా మునివెంకటప్ప గారికి కూడా అక్కడే భూమి ఉండాలి. కానీ ఈ భూమి మునివెంకటప్ప గారి కూతురు సుజాతమ్మ అమ్మేసిందని చెప్పి మన రెడ్డి గారు పాస్బుక్లు చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత కృష్ణప్ప గారి భూమిని సర్వే చేసి ఇమ్మంటే సర్వే చేసి ఇస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు. వాళ్ళు పాస్బుక్లు మంజూరు చేసినప్పుడు సరిహద్దులు ఉండవా? సరిహద్దులు ఉన్న ప్రకారమే వీళ్ళు సర్వే నెంబర్లో వీళ్ళకి కొలిసి వీళ్ళ భూమిని వీళ్ళకి అప్పగించమని వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరుగుతూ ఉంటే కూడా ఇక్కడ స్పందన లేదంటే దానికి అర్థం ఏంటంటే వీళ్ళు బాగా లంచాలు తీసుకొని జోబు నింపుకున్నారని అర్థమవుతుంది. లేకపోతే ఎందుకు వచ్చి లీగల్గా సర్వే చేసి వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పరు? అందుకని ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి మేము వినియోగించేది ఏంటంటే కృష్ణప్ప భూమి కరెక్ట్గా ఉంది, ఆయన పాస్బుక్ ఉన్నాయి, 1B ఉంది, అన్నీ ఉన్నాయి. దయచేసి అక్కడికి వచ్చి ఆయన భూమిని ఆయనకి కొలిసి ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులకు మనవి చేసుకుంటున్నాం. ఒకవేళ ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే అనేక ప్రజా సంఘాలను కలుపుకొని ఇదే ఎంఆర్ఓ ఆఫీసు ముందర నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు జనానికి భయపడాలా? పని చేయలేనప్పుడు పై ఆఫీసులకు భయపడాలా? మాకెవరికి భయపడాల్సిన పని? మా పని మేము చేసుకుంటున్నాం. మా కాన్సెప్ట్ ప్రకారంగా మేము జనానికి ఉపయోగపడుతున్నాం. అందుకే రెవెన్యూ అధికారులు కూడా కృష్ణప్ప భూమిని లైన్ క్లియర్ చేసింది. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి దిగినామంటే ఖచ్చితంగా అప్పుడైనా మీరు రావాలా. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఆ పని పెట్టుకుంటారా? లేకపోతే మీ పని మీరు చేస్తారా? దయచేసి మీ పని మీరు దగ్గర మీకేం పోటీగాడు కాదు. చట్టానికి లొంగల్లా, చట్ట పరిధిలో ఉండాలా, చట్ట పరిధిలో మాట్లాడాలా. మీరు చట్ట పరిధిలో మీరు ఉన్నారు, ఖచ్చితంగా మీ పని మీరు చేయండి. ఎందుకు త్రిలోకరెడ్డి మీకు తలొచ్చునో చూద్దాం. అట్లా ఏదైనా భయం ఉంటే మాకు చెప్పండి, మేము కూడా వస్తాం. మేము కూడా పెద్ద ఎత్తున వస్తాం, చెప్పండి. రెవెన్యూ అధికారులు దయచేసి ఇప్పటికైనా కృష్ణప్ప భూమిని లైన్ క్లియర్ చేసి సర్వే చేసి సరిహద్దులు నాటాలా. మేము మానవ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మేము రెవెన్యూ అధికారులకు మళ్ళా ఒకసారి విన్నవించుకుంటున్నాం. మిత్రులారా, కృష్ణప్ప విన్నపాన్ని
గొప్ప విన్నపాన్ని అధికారుల ముందు వైఖరి గిరిరాజు రెడ్డికి ఒత్తాసు పలుకున్న అధికారుల ముందు వైఖరి గిరిరాజు రెడ్డిపై చర్యలు భూమి కృష్ణప్పకే కృష్ణప్పకే బీసీ మైనార్టీల ఐక్యత రావాలి 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 చూడండి సార్ ఇది వదిలే సార్ పర్మిషన్ ఇచ్చాము మొన్న ఆన్లైన్ కట్టమంటే కట్టేసాము. కట్టిన తర్వాత సర్వేకి వచ్చారు. ఆ రోజు మేము కూడా మన హక్కు తరఫున 10 మంది వచ్చాము. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు త్రిలోక్ రెడ్డి అడ్డు వచ్చారు భూమి సర్వే చేయకుండా. అందుకని సార్ ఏమన్నారంటే ఈసీ తీసుకొని వచ్చేస్తే మా వీఆర్ఓ చెప్తాను, వీఆర్ఓ ఈసీ చేస్తాను, తర్వాత కొలిపి చేస్తాము, టైం అయిపోయి సైన్ చేయమంటే చేసేసాము. ఇప్పుడు మళ్ళీ 10 రోజుల పైన అయినా కూడా ఇంకా తెచ్చినారో లేదు ఈసీ తెలియదు. ఈసీ మేమంతా ఈసీ తెచ్చిన్నాము. దీని ప్రకారము మన రికార్డుల ప్రకారము వాళ్ళు కృష్ణప్ప పోలీసు వాళ్ళకి అప్పు ఇచ్చేస్తే అంతే. ఈ అబ్బాయి చదువుకున్నారు సార్, జీవనోపాధి చేసుకోలేక ఏదో బోర్ వేసుకున్నామని చెప్పేసి ఇంటికి ఆవులు పెట్టుకుని ఉన్నామని చెప్పి అసలు సార్ ఒకసారి చెప్పండి. సారే మాకు సార్ ఆ రోజు సారే ప్రాబ్లం చేశారు. ఈసీ తెప్పిస్తాను చెప్తాను నేను రేపు ఉంటారు సార్. దీనిపైన కొంచెం మేము ఎందుకు వస్తాం మళ్ళా రేపు రండి. నేను చెప్తాను చెప్తాను మీరు చాలు. నేను ఎప్పుడు కూడా కానీ పొరపాటు మేమే అట్లే కరెక్షన్ చేస్తాం ప్రజల్లో. ఏదైనా పొరపాటు రామ్ సార్ వినాయకుడిగా ఉంటే ఆపేసి ఫోన్ నంబర్ కొంచెం అర్థం చేసుకోండి సార్. వాళ్ళకి ఇప్పుడు మనసులో కలిసి స్ట్రేట్ గా ఉండాలి.